రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 21వ రోజు. దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలు కొంతమంది వచ్చి వాళ్ళు నిజంగా దేవుని బిడ్డలారా అనేక విషయాల కొరకు మొరపెడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు మొర విన్న దేవుడు బిడ్డలు చేసిన ప్రార్థన కూడా వింటారని నేను విశ్వసిస్తున్నాను. దేవుని ఎదుట అడుగుతున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతి వారి కొరకు, ప్రతి అంశం కొరకు, ప్రతి అనారోగ్యంగా ఉన్న బిడ్డల వారి కొరకు అనేక నిమిత్తం కొందరు బిడ్డలు వచ్చి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఈరోజు ఒక బ్రదర్ గారు తన విషయంలో తనకు తాను పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసి కన్నీరు విడిచారు. దేవుని బిడ్డలారా, మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా, మీరందరూ రండి ప్రభు సన్నిధిలో. ఆయన పశ్చాత్తాపం కలిగిన వారికి దేవుడు ఖచ్చితంగా కనికరించి ప్రార్థన విని గొప్ప కార్యం చేస్తాడు. దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో కూడా దేవుని బిడ్డ అనేకమైన భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్న కానీ యోబు 42వ వచనం వచ్చేసరికి ఆయన పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఆయన సన్నిధిలో మనకున్న పరిస్థితిని బట్టి ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా కనికరించి కృప చూపించి దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, యోబు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన కూడా అంటాడు. దాసుని నిలబెట్టుకొని ఈరోజు యోబు 42వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చెప్పి ఉన్నారు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా యోబు ప్రార్థన విన్న దేవుడు యోబు తన ఇద్దరు స్నేహితుల కొరకు ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు వారు కూడా దేవుడు వారిని కూడా రక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.